ముందుగా కూటమి ప్రభుత్వ పనితీరు అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం పనితీరంటే ఈరోజు నంబర్ 1లో ఉంది. ఓకే. ప్రతిదీ ఏది తీసుకున్నా స్టేట్ పనులు అయితేనేమి, రోడ్స్ అయితేనేమి, ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితేనేమి, మిగతా అన్ని డెవలప్మెంట్స్, ఐటీ కంపెనీలు అయితేమి, ఇండస్ట్రీస్ అయితేమి, కూటమి ప్రభుత్వంలో A to Z డెవలప్ అవుతుందని మాకు 100% నమ్మకం ఉందండి. ఎందుకంటే ఇంతకన్నా ముందు చేశారు. ఓకే. చేసింది త్రిబుల్ సున్నాలు ఆ గవర్నమెంట్లో. అంతా మోపిడంతా మోపిపోయారు. 9 లక్షల కోట్లు ఈరోజు స్టేట్కి చేసి వాళ్ళు చేసిన దానికి వడ్డీలు కట్టే సరిపోయింది ప్రభుత్వం. అలా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే ఒక విజన్ ఉన్న వ్యక్తి. విజన్ అంటే మీ ప్రతిదీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈరోజు పేరుంది ఆయనకు. అలాగా ఇంకా తండ్రికి తగ్గ తనయుడని ఈరోజు లోకేష్ గారు నంబర్ 1లో ప్రతిదీ ఐటీ కంపెనీ అయితేనేమి ప్రతిదీ కింద నుంచి పై దాకా కూడా ఈరోజు ఏది కావాలన్నా చేసి పెట్టే స్తోమత గల వ్యక్తి నారా లోకేష్ గారు, మినిస్టర్ గారు. ఎందుకంటే ప్రతిదీ డెవలప్ అవుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో. వెనక వాళ్ళు చేసిన ఒక రోడ్డు లేదు, 3 రాజధానులని 3 ముక్కలాట ఆడి అంతా జనాలకి విషపూరితమైన అరాకు ఇచ్చి వాళ్ళ కిడ్నీలు, వాళ్ళ లివర్లు, వాళ్ళ నరాలు వీక్నెస్ చేసి ఈరోజు 100 మందిలో 30 మంది ఈరోజు ఆ బాధతో పడుతూ వాళ్ళ కుటుంబాలు కూడా నాశనం అయిపోయినాయి. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు జగన్ పాలనలో అంతా 000 కానీ ఏమి డెవలప్ కాలేదని. ఎందుకంటే వాళ్ళ సొంత సౌలభ్యం కోసం నవరత్నాలు అన్నాడు. ఆయన ఇంటికి నవరత్నాలు కానీ జనాలకి నవరత్నాలు లేదు అసలు చెప్పాలంటే. అలాంటి ప్రభుత్వం ఎక్కడ కూడా లేదు. అంతా ఇది దాంట్లో కొంత ఒక 6 డజన్ వాళ్ళు ఉన్నారండి చీర కుక్కలకి అరుస్తారు కానీ వాళ్ళ చేత ఏమి కాదు, ఏమి చేయలేరు. కొడాల నాని గాడనే మనిషే కాదండి. అది ఎట్ట పుట్టాడో వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధ అవుతాడు, వాళ్ళ ఇంట్లో కుటుంబాల్లో పిల్లలు కూడా బాధ అవుతాడు ఆయన మాటలకు. అలా ఉంది ఆయన వర్షన్. దెబ్బకి దెబ్బ ఉంటుంది సార్ అని చెప్తున్నారు ఆయన. దెబ్బకి దెబ్బ ఏం తీశారండి? తీసేది దెబ్బకి దెబ్బ అంటే నేను స్టేట్ని ఈ రకంగా డెవలప్ చేసినానని చెప్పాలి. ఆయన ఏం చేసినాడో ఈరోజు అందరికి తెలుసు. ఈరోజు దెబ్బ అంటే డెవలప్మెంట్ చేసి చూపించాలి కానీ మాటల్లో దెబ్బ కాదు. ఆ మాటల్లో దెబ్బ ఉంటే ఇంకా వెనకతనం ఉంటుంది కానీ డెవలప్ ఉండదు. అందుకని డెవలప్ చేయండి, చూపించండి. ఇది మేము ఈ ప్రాజెక్ట్ చేసాం, ఈ కంపెనీ తెచ్చాం, ఈ ఐటీ కంపెనీ తెచ్చినామని చూపించాలి. చూపించి మాట్లాడాలి. ఈరోజు ఎంచుకోమండి. ఒక్క కంపెనీ రాలే వాళ్ళ పీరియడ్లో. వచ్చిందా? రాలే. ఇప్పుడు చూసుకోండి, కనీసం 20 లక్షల కోట్లు ఇప్పుడు తీసుకొని వచ్చి 20 లక్షల ఉద్యోగాలు కూడా ప్రైవేటువి, మిగతా 1 లక్ష గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా ఈ 5 సంవత్సరాలు ఇస్తారని మాకు నమ్మకం ఉందని మేము కోరుకుంటున్నాము. బాగానే చేస్తున్నారు అన్నీను. మేము మంగళగిరి నుంచి వచ్చాము. కాకపోతే నాకు ఇల్లు అది ఏమి లేదు, ఆధారం ఏమి లేదు. పెట్టుకుంటే వచ్చిద్దని నమ్మకంతో వచ్చాము. కాదు ఇప్పుడు అన్నీ మంచిగా జరిగినాయి. అది అన్నీ బాగానే ఉన్నాయి. మరి మీ ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారు ఎమ్మెల్యే గారికి వార్నింగ్ ఇస్తున్నారు మాజీ మంత్రి కొడాల నాని గారు. ఏంటి మీ అభిప్రాయం దాని మీద? మా వారు యాక్సిడెంట్లో చనిపోయారు. చనిపోయిన డబ్బులు యాక్సిడెంట్లో చనిపోయినాయి, ఏమి రాలేదు. కాకపోతే పింఛన్ మట్టుకు అమ్మటనే 1 నెల తర్వాత నాకు ఇచ్చారు. అది నేను ఎక్కడికి తిరగలేదు, వాళ్ళే వచ్చి ఇచ్చి వెళ్ళారు. అంటే ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అంటున్నారు. సో దాని మీద అప్పుడు అంటే ఏదైనా పెట్టినా కూడా మాకేమి రాలా. అంటే జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవకాశం ఉందా? జగన్ గారు వస్తే మాకు ఎట్లాంటివి వచ్చేవి కూడా రావు. మీకైతే ప్రభుత్వం ఇప్పుడైతే వచ్చిద్దని నమ్మకంతోనే మేము వచ్చాం. కానీ ఇప్పుడు వరకు లోకేష్ చేసినవి అన్నీ మంచి పనులు చేశాడు. కాకపోతే ఇంకా బాగా చేస్తాడని నమ్మకం మాకు కూడా కలిగింది. కూటమి ప్రభుత్వం పనితీరు అంటే ఇప్పుడు సంక్షేమ పథకాల్లో కానీ అభివృద్ధి పథకాల్లో కానీ రెండిట్లో కూడా ముందు పోతుంది. ఏ విధంగా తీసుకున్నా సంక్షేమం అనేది కూడా అభివృద్ధి 2 బ్యాలెన్స్ చేస్తున్నారు. దీంట్లో యువత పరంగా తీసుకుంటే ఉద్యోగాలుగా కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్నీ కూడా బాగా చేస్తుంది. అలాంటప్పుడు గవర్నమెంట్ ఎలా పోతుంది?
ఏదైనా పోవాలంటే ఏదైనా చేసింటే కదా, ఏదైనా స్కామ్ చేసింటే కానీ ఇంకోటి చేసింటే చేస్తుంది. అంటే కొడాల నాని గారు చెప్తున్నారు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మొన్న కూడా ఆయన ఏం చెప్పినారు, నేను మళ్ళీ వస్తే రాజకీయాలను తప్పుకుంటానన్నారు. మరి ఆయన తప్పుకోలేదు కదా. మళ్ళీ ఆయన మాట్లాడుతున్న మాట మీద నిలబడడమే వాళ్ళకి చేతి కాదు. వాళ్ళ మాట ఏ విధంగా నమ్మంటారు చెప్పండి. ఆయన ఒక పనికిరాని ఒక మంత్రి ఒక ఇది చేశారు. అలాంటి మంత్రులు ఈరోజు లోకేష్ కోసం అనడానికి మనకు ఆచారం పడిపోయిన బాధ్యత ఉందండి. ఎందుకంటే అలాంటి ఆ రోజుల్లో ఏం చేశాను, అధికారంలో ఉండే అధికార పార్టీ వాళ్ళు ఏం చేశారు, ఆ రోజుల్లో లేనిది ఈ రోజు నేను ఏదో చేస్తాను అది చేస్తాను అనేది అన్ని ప్రజలు చూశారు, అన్ని చేశారు. మనకి ఎలక్షన్ వచ్చిన తర్వాత 11 సీట్లకి పరిమితం చేశారు. మరి అంతకంటే ఇంకా మన హీన బుద్ధి లేదు కదా. 2029 అసలు పారిపోతారు టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు లాక్కొస్తాం వాళ్ళందరినీ అంటున్నాడు ఆయన. అవన్నీ వైసీపీ ప్రభుత్వం అనుకున్న ఇదే కానీ అది ఏమీ చేయలేరు. మనకి ఇప్పుడు అధికారంలో గతంలో 21 సీట్ ఇది, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 164 సీట్లు వచ్చి మరి ఇంకా వాళ్ళు 11 సీట్లకు వచ్చేసి ఈరోజు మరి ఇంకేం చేస్తారండి. ఆ 11 సీట్లు కూడా వచ్చే ఎలక్షన్లో కూడా ఉండవని మేమైతే చెప్పుకున్నాం. మరోపక్క పేర్ని నాని గారు కూడా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయం కోసమే తన భార్య గుండె కొట్టించారంటున్నారు. ఇంట్లో ఆడవాళ్ళని కూడా బయటకు లాగుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? అది తప్పు సార్. అది ఆడవాళ్ళని ఇందులో మళ్ళా పవన్ కళ్యాణ్ గారి నుంచి మళ్ళీ ఆడవాళ్ళు రాజకీయాలకు వచ్చి ఇవన్నీ చేయడానికి ఇప్పటికున్న గుడ్ విల్ ఆయనకి ఒక ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఆయన ప్రతి ప్రజల్లో దినుగు వెళ్తున్నారు. ఇలాంటి ఉండేటప్పుడు ఇంకా మన ఆడవాళ్ళకి ముందుకు తీసేది ఉండదండి. అతని వ్యాఖ్యల మీద అంటే అతనికి బ్రెయిన్ చెడిపోయిందండి. వైసీపీ గవర్నమెంట్ ఎప్పుడైతే డివాల్వ్ చేసి పడిపోయిందో రోజు రోజుకు అరాచకాలు మనం చేస్తా ఉన్న అరాచకాలు అలవాటు అయిపోయి ఇప్పుడు చేయలేకుండా పోతున్నామని అతను మైండ్ సెట్లోనే అలా చెప్పుకుంటూ పోతూ ఉంటాడు. అంటే టార్గెట్ నారా లోకేష్ చేశారు, ఆయన డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. టార్గెట్ లోకేష్ అంటే లోకేష్ గారు చాలా కష్టపడతాడు, పార్టీ గురించి ఎన్నో విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నాడు. కూటమి ప్రభుత్వం ఐక్యంగా కలవాలి, మనం అభివృద్ధి చేయాలి అనేసి ఎన్నో తావులు తిరిగి అభివృద్ధి చేస్తున్నాడు. కాబట్టి అతను టార్గెట్ చేస్తే కడమోళ్ళంతా వెనకబడుస్తారనేది అతను వేయం. అంటే నారా లోకేష్ రెడ్ బుక్ లో జగన్ గారి పేరున్నా, జగన్ గారి దగ్గర ఉన్న బుక్ లో నారా లోకేష్ గారి పేరున్నా, నారా లోకేష్ గా ప్రమాదం అని చెప్తున్నారు ఆయన. ఉండొచ్చు. ఇప్పుడు ఈజీగా ఏమంటే నారా లోకేష్ అనేది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ బ్రాండ్నే మనం తొక్కితే మిగతా వాళ్ళు భయపడతారని అతను టార్గెట్ చేస్తాడు. 2029 ఖచ్చితంగా వస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి అవుతారు, వీళ్ళంతా పారిపోతారని చెప్తున్నాడు ఆయన. 100% మళ్ళీ టీడీపీనే. వాళ్ళు ఎన్నన్నా చెప్పండి, ఏమన్నా జరగనిలే, టీడీపీ కన్ఫర్మ్ అవుతుంది, టీడీపీనే వస్తుంది. కూటమి ప్రభుత్వం ఇంకా 30 సంవత్సరాలు గ్యారెంటీగా ఉంటుంది రాష్ట్రంలో. దాని గురించి ఎంతో పాలన జరుగుతుంది మళ్ళీ ముందుకు. సో చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారండి? ఈ వయసులో కూడా కష్టపడుతూనే ఈ వయసులో ముఖ్యమంత్రి గారు రేయం బవల్లో రాష్ట్ర ప్రజల కోసము ప్రజానీకం బాగుండాలి, మనం నమ్ముకున్న వాళ్ళంతా సురక్షితంగా ఉండాలి, ఆ ఉద్దేశంతో ఆయన కష్టపడుతున్నాడు. ఆ ఉత్సాహంతోనే ఆయనకు అంత రెట్టింపు బలం వస్తూ ఉంది. వయసు గురించి కాదు, ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వంలో డెవలప్మెంట్ అనేది ముఖ్యం. గత 5 సంవత్సరాలు విధ్వంసానికి పాల్పడి జనాలు చాలా ఇబ్బందులు పడిన దానివల్ల అది రాకూడదు, మనం ఉన్నన్నాళ్ళు పోరాడాలి, ముందుకెళ్ళాలి అనే ధీమాతో ఆయనకు ఆలోచన వచ్చేందుకు ఆయనకు ఉత్సాహం అవుతుంది. ఉత్సాహం వల్ల ఆయన ముందుకు వెళ్తున్నాడు. అన్ని లక్షణంగా ఉండదండి. ముందంతా అలజడులు, రంపులు, కొట్లాట్లు ఉండేటివి. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, వర్క్లన్నీ సవ్యంగా జరుగుతూ ఉన్నాయండి. సో మరొకసారి బయటకు వచ్చారు కొడాల నాని గారు చాలా రోజుల తర్వాత. లోకేష్కి వార్నింగ్ ఇస్తున్నారు ఆయన, జాగ్రత్తతో పెట్టుకుంటే మీకే డేంజర్ అని చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? తప్పదు కదండి, ఎప్పుడు కానీ పులితో పెట్టుకుంటే ఇబ్బంది, జగన్తో పెట్టుకుంటే లోకేష్కే ఇబ్బంది అని చెబుతున్నారు. లేదండి, అంటే వాళ్ళు అనుకోవచ్చు ఎల్లికి కూడా ఏమన్నా నేనే పెద్ద పులి కంటే పెద్దది అనుకుంటుంది, దాని వరకు అది. కానీ ఎదుటి వాళ్ళకి తెలిసింది పులి అది ఎలికి అది అని. అంటే ఈసారి దెబ్బకు దెబ్బ ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండండి, పారిపోతారు ఈసారి అంతా టీడీపీ వాళ్ళని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు వాళ్ళు పోయేదానికి సిద్ధంగా పెట్టుకోవాలండి. వైసీపీ వాళ్ళు పోయేదానికి సిద్ధంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రజలకు ముందు తెలియదు, ఇప్పుడు అర్థమైంది. ఎలక్షన్కు ముందు తెలిసింది 40%, ఇప్పుడు 95% తెలిసింది. అంటే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాయని సడన్గా ఒకసారి మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది లోకేష్ మీద డైరెక్ట్గా. పిచ్చి పట్టినప్పుడు ఏమైనా మాట్లాడతారు అంతే అంటారు. అవును, వ్యాధి వచ్చినోడు ఎర్రోడు, పిచ్చి పెట్టినోడు ఏదైనా మాట్లాడతారు అంతే. రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నారు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం తిరగకుండా తగ్గించేసినారు. కాబట్టి ఆ జగన్ ఆ 4 జిల్లాల గురించి విర్రవీగుతూ ఉన్నాడు. రాయలసీమ మనకేం లేనేసి అది కాదు, రాయలసీమ జిల్లాలో అభివృద్ధి చేయాలా, అమరావతిని అభివృద్ధి చేయాలా. ఇవి వదిలేసి అమర్నాథ్ రెడ్డికి ఏమండి మంత్రి పదవి ఎక్కడ? పలవనేరు ఎమ్మెల్యే ఒక్క మాట కూడా లేదు వీళ్ళు ఇంతవరకు.
అర్పిస్తాను. సీనియర్ నాయకుడు, ఆయనకిచ్చి ఆయన జిల్లా అంతా తిరగమని చెప్పండి, మార్పు అవుతుంది. మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు నోరు మెరపని వాళ్ళు. ఆయన ఒక్కడే జిల్లాకంతా ఏకచక్రాధిపత్యం వెళ్ళినాడు అమర్నాథ్ రెడ్డి గారు. ఏమీ లే, పెద్దిరెడ్డి ఏమీ లేదు. ఆయన ఒక మాట అంటే జిల్లా అంతా వణికింది. అమర్నాథ్ రెడ్డి గారికి ఆయన వ్యాఖ్యలు ఏం పని చేయవు. లోకేష్ గారికి వార్నింగ్ ఇస్తున్నారు. ఈ ఎరకు అమర్నాథ్ రెడ్డి ఈ ఎరకు టీవీ దీనికాడికి రాలేదు. కొడాలి నాని ఊరికి ఇన్నాళ్ళు గమ్మున ఉండిపోయినాడు, ఇప్పుడు మళ్ళీ రెచ్చగొట్టినాడు. అవును, ఏ ధైర్యంతో బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. ఒక్కొక్కరిని వాళ్ళు వదులుతా ఉన్నాడు, బాణాల మీద వచ్చేస్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి అయిపోతాడు. ఎంత ఉట్టి మాటలకు పనికి తేడా ఉంది. ప్రభుత్వ పరిపాలన అయితే చాలా చక్కగా కూటమి ప్రభుత్వం చేస్తుందండి. ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఇది సంక్షేమ కార్యక్రమంలో అభివృద్ధి పనులు చాలా చక్కగా చేస్తుంది. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం అధోగతి పాలైంది. దాన్ని ప్రగతి పదంలో తేడానికి మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే తనయులు యువ నాయకులు లోకేష్ గారు, అలాగే మా సిరీస పలాస నియోజకవర్గం అహోరాత్రులు కష్టపడి పలాస నియోజకవర్గం రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంచాలని చాలా కష్టపడుతున్నారు. ఆ దిశగా అభివృద్ధి చేస్తున్నారండి. అయితే మాజీ మంత్రి కొడాలి నాని గారు లోకేష్కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది మొన్న. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? దేనికండి అలాంటి పనికిరాని పని చేసి చూపించయ్యా. పనిచేస్తున్న నాయకుడు, యువ నాయకుడు లోకేష్ గారికి ఆయనకి నువ్వు వార్నింగ్ ఏంటయ్యా? నీ ఇది నీకు చూసుకోయ్యా. వాళ్ళు కాదు, ఇటు నుండి దెబ్బకి దెబ్బ ఉంటుందని ఆయనకి మనం చెప్తున్నాం. కొడాలి నాని గారికి కాసుకో, దెబ్బకి దెబ్బ ఇటు నుండి లోకేష్ గారి నుండి ఉంటుంది, మా నుండి ఉంటుంది. లోకేష్ గారికి నువ్వేటి పీకేది? అంతా ఇంకా ఎదిగితే కనిపించరండి. వైసీపీ అసలు ఈ రాష్ట్రంలో మరి ఉండదండి. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న ఆయన మరొకసారి బయటికి రావడం, మాట్లాడడం గురించి ఏం చెప్తారు? అది ఏంటో మరి ఇంకా ఇది వచ్చిందో మరి ఇంకా నాయకుడు ఊరుకోడు కదా. నీకు మంత్రి పదవి రేపు కావాలంటే ఏదో అనాలి, లేకపోతే ఇవ్వడు మంత్రి పదవి. అసలు ఏది ఉండదు సార్. అసలు రాష్ట్రంలో సీట్లే రావండి. ఇప్పుడు 11 ఉన్నాయి. రేపు ఒక సీట్ వచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదండి. మళ్ళీ కూటమి ప్రభుత్వం మరి 100కి 100% వస్తుందండి. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశంలో ప్రథమ స్థానంలో నిలుపుతారు ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం.